హాయ్ గాయస్, మనకు కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే 2 మిర్చి అండ్ 2 క్యాప్సికమ్ గ్రీన్ కలర్ది అండ్ పర్పుల్ కలర్ క్యాబేజీ. మనకి ఇది రత్నదీప్లో దొరుకుతుంది సూపర్ మార్కెట్లో. అండ్ గ్రీన్ కలర్ క్యాబేజీ, క్యాప్సికమ్ రెడ్ కలర్ది, ఎల్లో కలర్ క్యాప్సికమ్ ఒకటి అండ్ 3 eggs. అన్సాల్టెడ్ బటర్ వాడాలి అండ్ పంకిన్, వాటర్ మిలన్, సన్ఫ్లవర్ సీడ్స్ కంపల్సరీగా వాడాలి పౌడర్లో. ఓకే, ముందుగా చేసుకోండి. ముందుగా మనం ప్లాస్టిక్ బౌల్ తీసుకొని అందులో 3 eggs పలగొట్టేసి పక్కన పెట్టుకోండి, మిక్సీ చేసి. ఓకే, ఇప్పుడు ఎల్లో కలర్ క్యాప్సికమ్ తీసుకోండి. అందులో సగం మాత్రమే కోయండి, సగం పక్కన పెట్టేసేయండి. ఆ సగంని ఎలా అయితే కోస్తున్నానో అదే విధంగా మీరు కూడా కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలి. ఎవరైతే తినలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ మిక్సీ కూడా చేసుకొని మీరు రెడీగా పెట్టుకోవచ్చు అనమాట. సేమ్ అదే విధంగా రెడ్ కలర్ క్యాప్సికమ్ కూడా చిన్నది కోసుకోవాలి. సేమ్ ఎవరైతే తినలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో మిక్స్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ కూడా మనకి ఇది గ్రీన్ కలర్ క్యాప్సికమ్స్ ఉన్నాయి కదా, అందులో గింజలు తీసేసేయండి. గింజలు తీసేసి మీరు అది ఓన్లీ గ్రీన్ కలర్ది కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలానే పర్పుల్ కలర్ కనబడుతుంది కదా, దాని మీద కవర్ తీసేసి ఒక చిన్న పీస్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అది కూడా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోండి. ఎవరికైతే థైరాయిడ్ ఉందో వాళ్ళు మాత్రం క్యాబేజ్ యూజ్ చేయకూడదు. ఆ ప్లేస్లో మీరు లెట్యూస్ కానీ, కేల్ కానీ అండ్ ఆకుకూరలు కానీ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సేమ్ పచ్చిమిరపకాయలు 2 యూజ్ చేసుకోండి. మన డైట్లో ఎలా ఉంటుంది కాబట్టి పచ్చిమిరపకాయలు 2 యూజ్ చేసుకొని చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకోండి. చాలా చిన్న పీసెస్లో కట్ చేయాలండి. అండ్ మనం మిక్స్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, అందులోనే అల్లం పేస్ట్ వేయాలి. 1 tablespoon ఆర్ 2 tablespoon వేసుకోవచ్చు. అందులోనే మనము పంకిన్, వాటర్ మిలన్, సన్ఫ్లవర్ సీడ్స్ పౌడర్ అనుకున్నాం కదా, ఆ పౌడర్ అనేది అందులో మిక్స్ చేయాలి. బ్లాక్ పెప్పర్ యూజ్ చేయాలి, 1 tablespoon ఆర్ 2 tablespoon. అందులోనే మనకి కరివేపాకు ఉంటుంది కదా, ఒక దాదాపు 12 నుంచి 13 పీసెస్ తీసుకోండి. మిక్స్ చేసుకోండి మంచిగా. చేసుకున్న తర్వాత అందులోనే ఉప్పు వేయండి, సీ సాల్ట్ ఆరల్స్ మీకు పింక్ సాల్ట్ ఉంటుంది కదా, అది కూడా యూజ్ చేసుకొని మంచిగా కలుపుకోండి. అందులోనే పసుపు వేయండి, 1 tablespoon వేసేసి మంచిగా మిక్స్ చేయండి. ఒక 1 minute దాకా మిక్స్ చేయండి. అందులోనే మనము ఏదైతే కట్ చేసుకున్నామో ఐటమ్స్ అన్నీ అందులో వేయాలి. ఒకవేళ చిన్నపిల్లలు తినలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మిక్స్ చేసుకోవచ్చండి, ఇబ్బంది ఏమీ లేదు. సేమ్ ప్రాసెస్లో మిక్సీ కూడా చేసుకొని వాళ్ళకి సేమ్ అదే విధంగా ఏదైతే నేను వీడియోలో చూపిస్తున్నానో అదే విధంగా చేసుకొని మీరు పిల్లలకు పెట్టచ్చండి. ఓకే, బాగా మిక్సీ చేసేయండి. మిక్స్ చేసి రెడీగా పెట్టండి. ప్యాన్ పెట్టేసి అందులోనే ఒక 30 ml ఆరల్స్ 30 grams మీరు బటర్ వేసుకొని ప్యాన్ మీద పెట్టేసేయండి. అది పెట్టిన తర్వాతనే మీరు గ్యాస్ వెలిగించాలి. చూసారు కదా, ఈ విధంగా మెల్ట్ అవ్వాలి. అందులోనే మెల్లమెల్లగా మళ్ళీ మనం వేసేటప్పుడు మళ్ళీ కలుపుకొని అప్పుడు మళ్ళీ వేయాలి. 1 tablespoonతో వేసుకుంటూ వెళ్ళాలి. చాలా టేస్ట్గా ఉంటుందండి. మీ ఇంట్లో మీరు ట్రై చేయండి, చాలా బాగుంది. హెల్తీ ఫుడ్, మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు, చాలా టేస్టీ అన్నమాట. ఓకే.
పూర్తిగా వీడియో చూడండి. టేస్ట్ ఎలా ఉందో ఒకసారి మళ్ళీ మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి, చాలా బాగుందా లేదా అనేది. ఫర్దర్గా మీకు ఈ వీడియో యూస్ఫుల్ ఉంటుందని చెప్పేసి నా హోప్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. పూర్తిగా చూసేసేయండి.
చాలా బాగుందండి, ఎక్సలెంట్గా ఉంది. ఎవరైతే మన చిన్నపిల్లలు తినలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మిక్సీ చేసుకొని తినిపించండి, చాలా బాగుంది టేస్ట్గా. ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. హోమ్ మేడ్ ఫుడ్ ఎక్కడ దొరకదండి, మనం చేస్తే తప్ప బయట కూడా ఎక్కడ దొరకదు. సో మీరు ఇంట్లోనే ఉండి కూడా మీరు ఇలాంటి ఐటెం చాలా బాగా చేసుకోవచ్చు. ఎలా ఉందో ఒకసారి కామెంట్ రూపంలో చెప్పండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.